ఒక గ్రామంలో రాము అనే బద్ధకస్తుడు ఉండేవాడు. అతనికి పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఉదయం లేవడం ఆలస్యం, ఏ పని చేసినా మధ్యలోనే వదిలేయడం అతని అలవాటు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా రేపటి నుండి చేస్తాను అని చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు గ్రామంలో పండుగ కోసం అందరూ కలిసి పనులు చేసుకుంటున్నారు. కానీ రాము మాత్రం ఇంట్లో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని స్నేహితులు వచ్చి, రా కొంచెం సహాయం చేయి అని అడిగినా, నాకు టైం లేదు అని చెప్పి పంపించాడు. పండుగ రోజు వచ్చింది. గ్రామం అంతా ఆనందంగా ఉంది. కానీ రాముకి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. అతను కూడా వెళ్లి పండుగలో పాల్గొనాలని అనుకున్నాడు. కానీ ఎవరూ అతన్ని పిలవలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు. ఆ రోజు రాముకి తన తప్పు అర్థమైంది. నేను కూడా పనిలో పాల్గొని ఉంటే ఈ రోజు అందరితో కలిసి సంతోషంగా ఉండేవాడిని అని బాధపడ్డాడు. వెంటనే మారాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు నుండి రాము ఉదయం లేచి తన పనులు తానే చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇతరులకు సహాయం చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అతను మారిపోయాడు. గ్రామంలో అందరూ అతన్ని మెచ్చుకున్నారు. చివరికి రాము తెలుసుకున్నది ఏమిటంటే, బద్ధకం మనిషిని వెనక్కి నెడుతుంది. కష్టపడి పని చేయడం మాత్రమే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. నీతి: బద్ధకం విజయానికి శత్రువు.